మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. నైతిక విజయం కాంగ్రెస్దేనన్నారు. అలాగే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా కౌంటర్ ఇస్తూ ఎమ్మెల్యే ఎన్నికలకే పొంగిపోవద్దని, పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ తర్వాత మాట్లాడుకుందామన్నారు. మంచిగా మన పార్లమెంట్ ఎలక్షన్లు ఏం ఫలితాలు వస్తాయో చూద్దాం. ఇవాళ మిత్రుడు నవీన్ రెడ్డి గెలిచిండు. ఇంత సప్ప కొడతారు సప్పట్లు. నవీన్ రెడ్డి గెలిచిండు. మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పట్టుబట్టి జట్టు కట్టి బ్రహ్మాండమైన విజయం చేకూర్చిన పార్టీకి ఇంకొక ఎమ్మెల్సీ కూడా పెద్ద హీరోయిక్ గెలుపుకోబోతున్నాడు, రాకేష్ రెడ్డి. ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది. అది ఎవరిని అడిగిన చెప్తున్నా, మీ ఫస్ట్ కౌంట్లోకి వెళ్తారు సార్. లోకమంతా ఒకటే పాట, అది గెలుస్తాం. ఇక నర్మల పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం. ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మహబూబ్నగర్లో గెలిచినాం మనం. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయనే ప్రకటించిన మేము 200 మెజార్టీతో గెలుస్తామని. మనం 100తో గెలిచినాం. 111 ఫైనల్ 111తో గెలిచినాం. అంటే ఇంత మాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి. ఎమ్మెల్సీ ఎన్నికల మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వచ్చింది. మునిగిపోయేటానికి గడ్డిపోచ దొరికినా కూడా ఆనందపడతాడు. సముద్రంలో మునిగిపోయేటానికి గడ్డిపోచ దొరికినా అబ్బా లైఫ్ లైన్ వచ్చిందిరా అని ఆనందపడతాడు. కానీ అది ఎంతసేపు ఉంటుంది, ఆ గడ్డిపోచ ఎంతకాలం కాపాడుతుంది అనే విచక్షణ వాళ్ళకు ఉండదు ఆ సమయంలో. ఇప్పుడు కేటీఆర్ గారిది కూడా గదే పరిస్థితి. మునిగిపోతున్నామని ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తూ ఉంది. మెదక్ పార్లమెంటే గెలుస్తారో లేదో అన్న రిపోర్ట్ వారికి వచ్చే ఉంటుంది. మొత్తం తెలంగాణలో ఉన్న 17 అసెంబ్లీ స్థానాల్లో 1, 2 స్థానాల్లో తప్ప మిగతా స్థానాల్లో 3వ స్థానం లేదా డిపాజిట్లు పోవడం ఖాయమైపోయింది. రిజల్ట్ 4వ తారీఖు వచ్చే రిజల్ట్ గురించి ఆలోచించకుండా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడంటే కొద్దిగా కూడా రాజకీయ పరిజ్ఞానం లేదు మా కేటీఆర్ గారికి. ఈ రోజున మహబూబ్నగర్ జిల్లా అవిభక్త మహబూబ్ జిల్లాకు సంబంధించినటువంటి శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు 920 మంది ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి చేయి గుర్తు పైన గెలిచినటువంటి అభ్యర్థులు 340 మంది. అంటే వ్యత్యాసం సుమారుగా 600 ఉండింది. అట్లాగే బీజేపీకి 100 ఎంపీటీసీ అభ్యర్థులు ఉండినారు. కానీ ఈ ఎన్నికల రిజల్ట్ చూస్తే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 763, కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు 652. అంటే వ్యత్యాసం కేవలం 111. సరే, చెల్లని ఓట్లు 20 ఓట్లు ఉన్నాయి. అంటే ఎట్లయితే రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు ఏదైతే పరంపర కొనసాగిందో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టినరో, అంటే ప్రజల దృష్టి టోటల్గా బీఆర్ఎస్ వైపు నుంచి కాంగ్రెసే బెటరు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెసే బెటర్ అనేటువంటి పద్ధతులు ఏదైనా తీర్పిచ్చిండ్రో, ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన వాళ్ళు కూడా మేము పొరపాటు చేసిన గతంలో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అని, మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నవాళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా ఓటు చేసినట్టు కనపడతా ఉంది. అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం.